బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరి కాసేపట్లో ఏపీకి చేరుకోనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:25 పుట్టపర్తి విమానాశ్రయంలో మోదీ ల్యాండ్ అవుతారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు విమానాశ్రయంలో మోదీకి ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ప్రధాని ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయిబాబా మహాసమాధికి చేరుకుని పూజలు చేసి నివాళులు అర్పిస్తారు. తర్వాత ఉదయం 10:30 హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శత జయంతి ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అనంతరం సాయిబాబా స్మారకార్థం ప్రత్యేక స్మారక నాణ్యం, తపాలా బిల్లల సెట్ ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా మోదీ సత్యసాయిబాబా జీవితం, బోధనలను స్మరించుకుని ప్రసంగిస్తారు. మోదీ రాకతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు కలకలం దృష్ట్యా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వేలాదిగా పోలీసులు, గ్రే హౌస్ బాంబ్ స్క్వాడ్ బృందాలు మోహరించాయి. మ్యాట్రిక్స్ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణమంతా భద్రతా చర్యలతో ఉంది. ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. శత జయంతి ఉత్సవాలు నవంబర్ 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. అలాగే బాబా శత జయంతి ప్రారంభ వేడుకలకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఇప్పటికే ఆయన బయలుదేరడం కూడా జరిగింది నుంచి. మరి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్యసాయి బాబా గురించిన అంటే గతంలో ఆయన అనుభవాలన్నీ కూడా ఎక్స్ లో వేదిక ఫోటోలు కూడా ఆయన షేర్ చేయడం జరిగింది. మొత్తానికి అదే నవంబర్ 19 అంటే నేను జరిగేటువంటి పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పాల్గొనడానికి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని నా సోదర సోదరిమణులకు ఒక్కరిగా ఉంటారని ఎదురు చూస్తున్నారని, సమాజ సేవ, ఆధ్యాత్మిక మేలుకొల్పు కోసం ఆయన జీవితం చేసిన ప్రయత్నాలు తరతరాలు మార్గదర్శి ఉంటాయని కూడా ఆయనతో సంబంధించడానికి అంటే చాలా వరకు నేర్చుకున్నాను ఆయనతో అన్నట్టు కూడా మోదీ ప్రధానమంత్రి మోదీ పేర్కొనడం జరిగింది. ఇక సత్యసాయి బాబా రూపొందించినటువంటి 100 రూపాయలు అంటే నాణ్యాన్ని ఏదైతుందో దాని తపాలా బిల్లును కూడా ప్రధానమంత్రి మోదీ నేడు విడుదల చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు 22 జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం సాయంత్రోత్సవానికి వరకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా హాజరవుతున్నారు. మొత్తానికి ఈ ప్రధానమంత్రి మోదీ రావడంతో భద్రత కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇంకా మరి కాసేపట్లో ఆయన పుట్టపర్తి కూడా చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి మహేందర్? ఇది మొత్తంగా కూడా శత జయంతి వేడుకలకు వీవీఐపీలు అంటే ఇటు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ అంటే ఈ ప్రాంతంలో ఈ వీఐపీలో ఉన్నటువంటి ప్రాంతంలో 3 అంచెల భద్రతను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అక్కడ ఏపీలో అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా సాధించడం జరిగింది. సో దీనికోసం అంటే ఈ వచ్చినటువంటి ఏ ఒక్కరికి కూడా చిన్నపాటి అసౌకర్యం కలిగించదు. అలాగే సత్యసాయి బాబాకు కోట్లాది మంది భక్తులు ఆయనకున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి కోట్లాది మంది భక్తులు కూడా వస్తున్న పరిస్థితి కాబట్టి వారందరినీ కూడా చేయడాన్ని, అలాగే వాళ్ళకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు కూడా తిరిగి వాళ్ళ ఇంట్లోకి చేరుకునే వరకు కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఉండేలాగా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి వాతావరణం ఉంది. ఇప్పటికీ ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని కూడా అదుపులోకి తీసుకున్నాయి. ఆ ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.